గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య, కెఎస్ రవీంద్రబాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది డాకు మహారాజ్. ఇక 200 కోట్ల మార్కు దాటేసింది. 29వ రోజు ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయో చూద్దాం. సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ చిత్రంలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేట్కర్, హర్షవర్ధన్, హిమజ కీలక పాత్రలు చేశారు. తమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ ట్రైలర్లు, బాలయ్య లుక్, తమన్ బీజిఎం ఈ కీలక అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాంలో 17.5 కోట్లు, రాయలసీమలో 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా 5.5 కోట్లు, గుంటూరు 7.5 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది ఇది. ఇక ఓవర్సీస్లో 8 కోట్ల రూపాయలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5.5 కోట్లు, మొత్తం 80 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇది. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్ని 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాకి తొలి రోజు 56 కోట్ల వసూళ్లు వచ్చాయి. 3 రోజులకి 92 కోట్ల వసూళ్లు వచ్చాయి. 4 రోజులకి 105 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక 8వ రోజు 156 కోట్ల వసూళ్లు మొత్తం సాధించింది. ఇక 14 రోజులకి 223 కోట్ల రూపాయలు, 3 వారాలకి 252 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. ఇక మొదటి వారంలోనే 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ మూవీ. ఇక ఇప్పటికే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు చేసింది. మంచి లాభాల్లోకి వచ్చింది బాలయ్య మూవీ. డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. ఇందులో బాలయ్య నానాజీ పాత్ర పోషించారు. సినిమా ప్రకటించిన నాటి నుంచి విజయంపై ధీమాగా ఉన్నారు దర్శకుడు బాబీ. ఘన విజయం సాధించడంతో ఆనందం రెట్టింపైంది. బాలయ్య సినిమా అంటేనే మాస్ ఎలివేషన్స్తో పాటు డైలాగులకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తాజాగా విడుదలైన డాకు మహారాజులో కూడా బాలయ్య మార్క్ డైలాగులు అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ఇక డైలాగులు సోషల్ మీడియాలో కూడా షేర్ అయ్యాయి. తాజాగా పద్మభూషణ్ అవార్డు రావడం, బాలయ్య బాబుకి ఈ ఏడాది డాకు మహారాజ్ సినిమా అద్భుతమైనటువంటి హిట్ ఇవ్వడంతో చాలా ఆనందంలో ఉన్నారు బాలయ్య అభిమానులు.